నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులపై పిడుగు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఇన్నాళ్ళు పకడ్బందీగా ప్రిపరేషన్ చేసుకుని చదువుకున్న విద్యార్థులు, వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఇది పిడుగు లాంటి వార్తే. కారణం క్వశ్చన్ పేపర్ లీక్. ఏఐ జమానాలోనూ ఇంకా క్వశ్చన్ పేపర్లు లీక్ అంటే జవాబుదారీతనం లేనట్లే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ పేపర్లు ఉండే ఈ కాలంలోనూ లీకులు అంటే విద్యార్థులకు, పేరెంట్స్కు టెన్షనే. ఐదు 551 నగరాలు, విదేశాల్లోని 14 సిటీలు, 22.79 లక్షల మంది విద్యార్థులు, 5,432కు పైగా కేంద్రాలు, 6,000 మందికి పైగా అబ్జర్వర్లు, పరీక్ష సజావుగా సాగేలా 2 లక్షలకు పైగా సిబ్బంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎంట్రన్స్ టెస్టుల్లో ఒకటి నీట్ 2026 పరీక్షకు సంబంధించిన లెక్కలివి. ఇంత కసరత్తు చేసి ఏం లాభం? పేపర్ లీక్ తో పరీక్ష కాస్త నీరుగారిపోయింది. ఏకంగా రద్దే చేశారు. ఎంత దారుణమిది! నీట్ పరీక్ష రద్దుతో షాక్ లో స్టూడెంట్స్. లీక్ ఆరోపణలతో క్యాన్సిల్. గెస్ట్ పేపర్, ఒరిజినల్ పేపర్ ఆల్మోస్ట్ సేమ్. రాజస్థాన్లో కథ స్క్రీన్ ప్లే. పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో పేపర్. ఎంత దారుణం! దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ నీట్గా లీక్ అయింది. పరీక్ష రాసిన 22,79,000 మంది విద్యార్థులకు ఇది షాకింగే. ఏళ్ల తరబడి స్కూల్ ఫౌండేషన్ నుంచే డాక్టర్ అవుదామని ఎన్నో ఆశలతో, కలలతో సిస్టమాటిక్ గా ప్రిపేర్ అయిన వారికి తీవ్రమైన ఆందోళన కలిగించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.1 లక్షల ఎంబీబీఎస్ సీట్లు, 22.79 లక్షల మంది విద్యార్థులు పోటీపడ్డారు. కానీ సీరియస్ గా ప్రిపేర్ అయిన వారి కల 9 రోజుల్లోనే కరిగిపోయింది. మే 3న నిర్వహించిన నీట్ ఎగ్జామ్ రద్దవటం కలకలం సృష్టించింది. మళ్లీ ప్రిపరేషన్, మళ్లీ ఎగ్జామ్ రాయటం, మళ్లీ క్వశ్చన్ పేపర్ రెడీ చేయటం, ఇదంతా పెద్ద టాస్క్. వీటికి తోడు మరింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించటం అన్నింటికంటే బిగ్ టాస్క్. నీట్ గెస్ట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావటం, సెంట్రల్ ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పరీక్ష నిర్వహణపై డౌట్లు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షల మంది విద్యార్థులకు ఈ నిర్ణయం పిడుగుపాటే. ప్రభుత్వం వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్య శాస్త్రంలో ఓ మాటుంటుంది, చికిత్స కంటే నివారణే మేలని. పరీక్ష లీక్ అయ్యాక దర్యాప్తుల కంటే జరక్క ముందే పకడ్బందీగా నిర్వహించడం మనతో కాదా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. దీంతో ఈ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు కేటాయించడం అంటే రోగుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఏదో సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అన్ని రంగాలు వేరు, మెడికల్ విభాగం వేరు. అందుకే ఈ పరీక్షను కొనసాగించడం సాధ్యం కాదు అని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో చెప్పింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం పరీక్ష రద్దు తప్పలేదు. గెస్ట్ పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. పరీక్షకు ముందు గెస్ట్ పేపర్ ఎలా ప్రచారమైందన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఎన్టీఏ అన్ని రికార్డులు, డేటా, సమాచారం అందిస్తామని చెప్పింది. రీ ఎగ్జామ్ పై కొత్త తేదీలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది తీవ్రమైన నష్టమే అని ఎన్టీఏ అంగీకరించింది. కానీ ఇలాగే అడ్మిషన్ల దాకా వెళితే భవిష్యత్తులో ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పింది. రీ ఎగ్జామ్ కోసం కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఫీజు రిఫండ్ చేస్తారు. విద్యార్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఉన్న హాల్ టికెట్ల ఆధారంగా కొత్తవి జారీ చేస్తారు. ఇంతకు ముందు ఎంచుకున్న ఎగ్జామ్ సెంటర్లని ఆప్షన్ గా ఇస్తారు. నీట్ రద్దు అనగాని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. సో అధికారిక ఎన్టీఏ అప్డేట్లు మాత్రమే స్టూడెంట్స్ చూస్తే బెటర్. ఇప్పటికే జరిగిన ప్రిపరేషన్ ను అందుకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుని రెడీగా ఉండటం ఇంపార్టెంట్. తవ్వే కొద్ది సంచలనాలు. నీట్ ఎంట్రన్స్ టెస్ట్ వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందన్న సమాచారం వస్తోంది. మల్టీ స్టేట్ రాకెట్ ఉందని అనుమానిస్తున్నారు. రాజస్థాన్ శికార్ నుంచి కేరళ దాకా కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
కోచింగ్ సెంటర్లను క్రాక్ డౌన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎక్కడ లీక్ అయింది, ఎలా లీక్ అయింది, ఇప్పుడు ఇదే సిబిఐ తేల్చబోతోంది. లక్షల మంది రాసే పరీక్షా పత్రం ఎందుకిలా బయటికి వచ్చింది అన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. లీకేజీ ముఠాలు ఎక్కడ స్కెచ్ వేశాయి? ఈ మొత్తం ఎపిసోడ్పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేగుతోంది. నీట్ గెస్ పేపర్ ఎలా చేతులు మారింది? లీక్ అయినట్లు విద్యార్థులకు ఎలా డౌట్ వచ్చింది? నీట్ పేపర్ లీక్ వెనుక భారీ ర్యాకెట్ ఉందా? మల్టీస్టేట్ నెట్వర్క్ పనేనా ఇది? లీకేజ్ ముఠాల చేతికి ఎలా వచ్చింది? రాజస్థాన్ నుంచి కేరళ దాకా క్రాక్ డౌన్. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్లోని సికార్ కోచింగ్ సెంటర్లలో మొదట గెస్ పేపర్ గా తెరపైకొచ్చింది ఈ క్వశ్చన్ పేపర్. దాన్ని లెక్చరర్లు ప్రాక్టీస్ కూడా చేయించారు. చాలా ప్రశ్నలు అస్సలు క్వశ్చన్ పేపర్ తో అచ్చు గుద్దినట్లు సరిపోలాయి. అక్కడ్నుంచి కథ మలుపు తిరిగింది. అనుమానాస్పదమైన గెస్ పేపర్ గురించి గుసగుసలుగా మొదలైన విషయం ఇప్పుడు భారత్ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుతో కథ ముగిసింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్షను మే 3న నిర్వహించారు. జీపీఎస్ ట్రాకర్లు పెట్టి పేపర్ల రవాణా చేశారు. బయోమెట్రిక్ ఐడెంటిఫై చేయించారు. ఏఐ బేస్డ్ సీసీటీవీ పర్యవేక్షణ పెట్టారు. పరీక్షా కేంద్రాల్లో 5G జామర్లు పెట్టారు. పూర్తి సేఫ్టీ ప్రోటోకాల్ మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. కానీ ఏం లాభం? పరీక్ష సాధారణంగానే సక్సెస్ఫుల్ గా జరిగిందని అంతా అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు సినిమా మే 3న పరీక్ష జరిగిన తరువాత క్వశ్చన్ పేపర్లను స్టూడెంట్స్ అనలైజ్ చేయటం మొదలుపెట్టిన తరువాత డౌట్లు పెరిగాయి. మే 6-7 మధ్యలో విద్యార్థులు ప్రశ్నల సారూప్యతలను గమనించడం ప్రారంభించారు. అంటే చివరి నిమిషంలో తెరపైకొచ్చిన గెస్ పేపర్ చుట్టూ డౌట్లు మెల్లమెల్లగా మొదలయ్యాయి. ఆన్లైన్లో ఆన్సర్ కీలు, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లతో అసలు పరీక్షను పోలి ఉందని చెప్తున్న గెస్ పేపర్ గురించి విద్యార్థులు, కోచింగ్ వర్గాల్లో చర్చ మొదలైంది. దర్యాప్తు అధికారుల ప్రకారం పరీక్షకు ముందు ముఖ్యంగా రాజస్థాన్లో చేతితో రాసిన ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ తెరపైకొచ్చింది. నిజానికి అసలైన క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీస్తే దాని వాటర్ మార్క్ ప్రకారం ఈజీగా ఎక్కడ లీక్ అయిందో కనిపెట్టేస్తారు. కానీ అనూహ్యంగా రాజస్థాన్ లో చేతితో రాసిన క్వశ్చన్ పేపర్ రావటంతో తెర వెనుక భారీ స్కెచ్ వేశారని అర్థం చేసుకోవచ్చు. హ్యాండ్ రిటన్ గా ఉంటే ఎవరికీ డౌట్ రాదు. ఎక్కడ లీక్ అయిందో తెలియదన్నమాట. నిజానికి ఎగ్జామ్ మే 3న జరిగితే అందుకు 42 గంటల ముందు పేపర్ బయటకొచ్చిందంటున్నారు. అంటే 2 రోజుల ముందన్నమాట. వాస్తవంగా చూస్తే 2 రోజుల ముందు గెస్ పేపర్ ఎవరైనా ప్రాక్టీస్ చేయించాలనుకుంటే చివరి నిమిషంలో ప్రింటెడ్ క్వశ్చన్ పేపరే ఉంటుంది. చేతి రాతతో ఎవరు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవారు. కానీ అదే జరిగింది. ఇదే పెద్ద డౌట్. గెస్ పేపర్ కు ఒరిజినల్ పేపర్ కు ఎక్కడో లింక్ కలిసిందన్న విషయం ఎన్టీఏకు మే 7న అందింది. లీకేజ్ సమాచారం ఎన్టీఏకు అందాక ఈ విషయాన్ని రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి గుర్తించినట్లు ఆ ఏజెన్సీ తెలిపింది. అధికారులు ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నారు. మే 8న ఈ లీక్ విషయం కాస్త కేంద్ర ఏజెన్సీల దృష్టికి వెళ్లింది. తాము దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నామని, పరీక్షకు సంబంధించిన డేటా, సాంకేతిక సమాచారాన్ని పంచుకుంటున్నామని ఎన్టీఏ తెలిపింది. ఈ దశలో పేపర్ లీక్ పై ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదు. సీన్ కట్ చేస్తే మే 10న రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ విచారణతో మ్యాటర్ మొత్తం బహిరంగమైంది. నీట్ యూజీ 2026 కు సంబంధించిన అవకతవకలపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ బహిరంగంగా ధృవీకరించడంతో ఈ వివాదం కాస్త దేశవ్యాప్తంగా అలజడికి కారణమైంది.
మే 11న మరో బాంబ్ పేలింది. నీట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మొత్తం 200 ప్రశ్నలిస్తారు. ఇందులో 180 రాయాల్సి ఉంటుంది. అంటే ఈ 180 క్వశ్చన్స్ లో 135 ప్రశ్నలు సరిపోలాయనే వాదనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. గెస్ట్ పేపర్, నీట్ పేపర్లో 135 ప్రశ్నలు సేమ్ టు సేమ్ ఉన్నాయని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు గుర్తించాయి. ప్రచారంలో ఉన్న మెటీరియల్లో మొత్తం 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలున్నట్లు ఆరోపణలొచ్చాయి. నీట్ మొత్తం 720 మార్కులకు గాను ఈ ప్రశ్నలు దాదాపు 600 మార్కులకు కవర్ చేస్తాయి. అందుకే ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈ ఎపిసోడ్ కాస్త రాజకీయ మలుపు తీసుకుంది. పరీక్షకు ముందే నీట్ ప్రశ్న పత్రాలను అమ్ముతున్నారని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయంపై ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ రాహుల్ గాంధీ ఎక్స్ లో ఆరోపించారు కూడా. ప్రధాని మోదీ అమృతకాలం కాస్త దేశానికో విషవలయంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివిన పిల్లలకు పైసా కూడబెట్టి ఖర్చు చేసిన తల్లిదండ్రులకు తీరని కష్టమన్నారు. 2024లో కూడా నీట్ ఎగ్జామ్ లో ఇలాంటి కుంభకోణమే జరిగింది. ఆనాటి ఎపిసోడ్ ను తాజా ఎపిసోడ్ గుర్తుకు తెచ్చినట్టయింది. సంవత్సరాల తరబడి పరీక్షకు ప్రిపేర్ అయిన వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటి నుండి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు పెన్ పేపర్ విధానంలోనే అసలు లీకేజ్లు కనిపిస్తున్నాయి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టుల్లో పేపర్ ప్రింటింగ్ అని, ట్రాన్స్పోర్ట్ అని, సిగ్నల్ జామింగ్ ఇలాంటివేమీ ఉండవు. నీట్ పేపర్ రూపకల్పన, ప్రింటింగ్, భద్రతకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత రహస్యమైన మల్టీలేయర్డ్ విధానాన్ని ఫాలో అవుతుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఐఐటి నిపుణులు, సీనియర్ ఎన్సీఈఆర్టీ లెక్చరర్ల నుండి విడివిడిగా వేల సంఖ్యలో ప్రశ్నలను ఎన్టీఏ సేకరిస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. ప్రశ్నలు తయారు చేసే ఏ ఒక్క లెక్చరర్ కు కూడా తాము ఇచ్చిన ప్రశ్నలు అసలు పరీక్షలో వస్తాయా లేదా అనేది తెలియదు. వారి నుంచి కేవలం ర్యాండమ్ గా మాత్రమే క్వశ్చన్స్ ను సేకరించి సెంట్రల్ డేటాబేస్ లో భద్రపరుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా డిఫికల్టీ, ఈజీ, మీడియం లెవెల్ ప్రశ్నలు కలిగిన దాదాపు 10 వేర్వేరు క్వశ్చన్ పేపర్ సెట్లను ప్రాథమికంగా డిజిటల్ రూపంలో రెడీ చేస్తారు. ఇది రెండో స్టెప్. ఈ 10 సెట్లలో ఏ సెట్ ను పరీక్షకు వాడాలనే ఫైనల్ నిర్ణయాన్ని పరీక్ష జరగటానికి కేవలం కొన్ని గంటల ముందు ఎన్టీఏ ఉన్నతాధికారుల సమక్షంలో అత్యంత రహస్యంగా, అది కూడా లాటరీ లేదా ర్యాండమ్ సెలక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా ఓకే చేస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎల్లప్పుడూ 2 లేదా 3 బఫర్ సెట్లను కూడా ముందే రెడీగా ఉంచుతారు. ఇంత చేస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రింటింగ్ స్టేజ్ అనేది ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన వీక్ పాయింట్ ఇదే. అంతకు ముందు స్టెప్లలో ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా ప్రింటింగ్ దగ్గరకు వచ్చేసరికి కథ మొత్తం మారిపోతుంది. డిజిటల్ సేఫ్టీ ఎంత ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో పేపర్లను ఫిజికల్ గా ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ లేదా ప్రభుత్వ భద్రతా ప్రింటింగ్ ప్రెస్లపై ఆధారపడాల్సి వస్తుంది. గతంలో జరిగిన కొన్ని దర్యాప్తుల్లో, ఉదాహరణకు 2024 వివాదాల సమయంలో కొన్ని లీకేజ్ల మూలాలు ప్రింటింగ్ ప్రెస్ల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు లేదా రవాణా చేసే సిబ్బంది ద్వారానే పేపర్లు, మొబైల్ ఫోన్ల రూపంలో బయటకొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. మానవ తప్పిదం లేదా అవినీతికి ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రింటింగ్ పంపిణీ సమయంలో లోపాలను అరికట్టడానికి ఎన్టీఏ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్లను ప్రత్యేక ట్రంక్ పెట్టెల్లో ఉంచి వాటికి జీపీఎస్ ట్రాకర్లు, అలాగే డిజిటల్ లాక్లను అమర్చుతారు. ఈ బాక్సులు నిర్ణీత సమయానికి, నిర్ణీత పరీక్షా కేంద్రంలో మాత్రమే ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వాడతారు. ప్రతి ప్రశ్నపత్రంపై ఒక ప్రత్యేకమైన వాటర్ మార్క్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫోటో తీసి బయటకు పంపినా అది ఏ కేంద్రం నుండి లీక్ అయిందో నిమిషాల్లో కనిపెట్టొచ్చు. ప్రింటింగ్ ప్రెస్ నుండి తరలించిన పేపర్లను నేరుగా పరీక్షా కేంద్రాలకు పంపరు. పరీక్షకు 2-3 రోజుల ముందు వాటిని జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కెనరా బ్యాంక్ స్ట్రాంగ్ రూముల్లో కస్టడీలో ఉంచుతారు. పరీక్ష రోజు ఉదయం మాత్రమే మెజిస్ట్రేట్ సమక్షంలో వాటిని బయటకు తీస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా లీకేజ్లను అడ్డుకోవటానికి
కేంద్రాల వద్ద 5G సిగ్నల్ జామర్లు, AI CCTV కెమెరాలు, బయోమెట్రిక్ తనిఖీలను నిర్వహిస్తారు. మరి ఇంత చేశాక ఎక్కడ లీక్ అయిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రశ్నాపత్రాల ప్రింటింగ్ ముందు, ప్రింటింగ్ తరువాత కట్టుదిట్టమైన చర్యలున్నాయి. అయితే లక్షల సంఖ్యలో క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసేటప్పుడు కథేంటన్నదే తేలాల్సిన మ్యాటర్. ఎన్ని లక్షల ప్రింట్లను పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అన్న డౌట్లొస్తున్నాయి. ఇక్కడే లీకేజ్ ముఠాలు చేతికి పని చెప్పాయా? మరెక్కడైనా లీక్ జరిగిందా అన్నది సిబిఐ తేల్చబోతోంది. ఏటా 24 లక్షల మంది విద్యార్థులు రాసే ఇంత పెద్ద పెన్ అండ్ పేపర్ నీట్ పరీక్షను సురక్షితంగా నిర్వహించే సామర్థ్యం ప్రస్తుతం ఎన్టీఏకు లోపించిందా అన్న డౌట్లు పెరిగిపోతున్నాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్, GPS ట్రాకింగ్స్, AI బేస్డ్ CC కెమెరా పర్యవేక్షణతో సహా పటిష్టమైన భద్రతా ప్రోటోకాల్ మధ్య నీట్ యూజీ 2026 నిర్వహించామని అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ప్రస్తుత వివాదం ఇప్పుడు ఆ వ్యవస్థలు సరిపోతాయా లేదా అన్న ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తున్నాయి. రెండు 2024లోనూ నీట్ క్వశ్చన్స్ లీకేజ్. నాడు పరీక్షకు ముందే పాట్నాలో ప్రశ్నాపత్రాలు 30 నుంచి 50 లక్షలకు అమ్ముడైనట్లు సిబిఐ తేల్చింది. నిందితులు పరీక్షకు ఒకరోజు ముందే అభ్యర్థులకు జవాబులు రెడీ చేయించారని తేలింది. 67 మందికి అసాధారణంగా 720కి 720 మార్కులొచ్చాయి. ఇందులో హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులు వరుస రోల్ నెంబర్లతో టాపర్లుగా నిలవటం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. సమయం వృధా అయిందనే కారణంతో ఎన్టీఏ 1563 మంది విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా గ్రేస్ మార్కులు ఇచ్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ గ్రేస్ మార్కులను రద్దు చేసి వారికి తిరిగి పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే నీట్ ఎగ్జామ్ చుట్టూ కథలుగా కథనాలున్నాయి. ప్రస్తుతం పిల్లల విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని చాలా మంది సూచిస్తున్న మాట. ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే రద్దు జరిగిందో, మే 3వ తారీఖు జరిగినటువంటి పరీక్షలు రద్దు కావడాన్ని ఇది కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిలేషన్ తోటి వాళ్ళ అకాడమిక్ ఇయరే కొన్ని వారాలు, కొన్ని నెలలు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్లు అనేది గతంలో కూడా జరిగినాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో విషయాల మీద చర్చ చేసే ఈ బీజేపీ గవర్నమెంట్ పాలన మీద చిత్తశుద్ధి లేదు. పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, దేశంలో పురోగతి గురించి మాట్లాడతారు, కానీ బేసిక్ ఫండమెంటల్స్, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుని అవసరాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసే విధానంలో కూడా వెనుకబడిపోయారు బీజేపీ. డెఫినెట్గా దీనికి బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో పెట్టి చదివించి డాక్టర్లను చేయాలనుకుని ఎంతో ఆశతో ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి పేపర్ లీక్ల వల్ల ఎంతో మంది భవిష్యత్తు ఖరాబ్ అయింది. కాబట్టి ముందు సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇప్పుడు జరిగిన దానికి కూడా క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా అత్యంత తొందరలో అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా, స్టూడెంట్స్ భవిష్యత్తు ఖరాబ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎంపీగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎన్టీఏ పనితీరుపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసి ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి సమగ్ర సంస్కరణలను సిఫారసు చేసింది. 2024 పరీక్ష లీక్ తర్వాత నీట్, జేఈఈ, CUET, UGC నెట్, CSIR నెట్ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న వివాదాలను కమిటీ సమీక్షించింది. అయితే కీలక సిఫారసులు పూర్తిగా అమలు కాలేదు. కొన్ని చర్చల దశలోనే ఉండిపోయాయి. ఇప్పుడు నీట్ యూజీ 2026 అధికారికంగా రద్దు కావటం, సిబిఐ విచారణకు ఆదేశించడంతో కమిటీ నివేదిక మరోసారి తెరపైకొచ్చింది. దిగ్విజయ్ సింగ్ ప్యానెల్ సిఫారసు చేసిన వాటిలో ఏమున్నాయో ఓసారి చూద్దాం. భారీ స్థాయి పరీక్షలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ప్యానెల్ అనేక సిఫారసులను చేసింది. ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పరీక్షలపై ప్రత్యక్ష నియంత్రణను బలోపేతం చేయటం వంటి ఉన్నాయి. పరీక్షల లాజిస్టిక్స్, పేపర్ హ్యాండ్లింగ్, సాంకేతిక కార్యకలాపాల
విధానాలను అధికంగా అవుట్సోర్సింగ్ చేయడంతో నష్టమని ప్యానెల్ హెచ్చరించింది. మరింత పటిష్టమైన జవాబుదారీ వ్యవస్థలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలను శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేయటం, మెరుగైన అంతర్గత నాణ్యత తనిఖీలు, కట్టుదిట్టమైన భద్రతా మౌలిక సదుపాయాలు, మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థలను కూడా సిఫారసు చేసింది. వందల కోట్ల రూపాయల మిగులు నిధులు ఉన్నప్పటికీ ఎన్టీఏ పరీక్షల భద్రత, అంతర్గత భద్రతా చర్యలపై ఎందుకు మరింత దూకుడుగా పెట్టుబడి పెట్టలేదని కూడా ప్యానెల్ నాడు ప్రశ్నించింది. మరో ప్రధాన సిఫారసు పరీక్షా కేంద్రాలకు సంబంధించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తే అవి ప్రైవేట్ కేంద్రాల్లో కాకుండా కేవలం ప్రభుత్వ లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కేంద్రాల్లో మాత్రమే జరగాలని కమిటీ సూచించింది. సిబిఎస్ఈ, యూపీఎస్సీ ఉపయోగించే వ్యవస్థలను అధ్యయనం చేయాలని కూడా పార్లమెంటరీ ప్యానెల్ ఎన్టీఏని కోరింది. అయితే ఈ సిఫారసులు పాటించాలంటే చాలా నిర్మాణాత్మక చర్యలు అవసరం. అందుకే అవి రాత్రికి రాత్రి జరిగిపోయేవి కావు. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సాంప్రదాయ పెన్ పేపర్ వ్యవస్థలను బలోపేతం చేయటం వైపు మొగ్గు చూపగా, మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని మరో ప్రభుత్వ కమిటీ బయోమెట్రిక్ ధృవీకరణ, డిజిటల్ పరీక్షా విధానాలు, హైబ్రిడ్ టెస్టింగ్ నమూనాలు వంటి మరిన్ని సాంకేతికత ఆధారిత సంస్కరణల కోసం ఒత్తిడి చేసింది. ఒక్క నీట్ పరీక్షలోనే 22 లక్షలకు పైగా అభ్యర్థులు, వేలాది కేంద్రాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమవుతాయి. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మౌలిక సదుపాయాలు మారటం కానీ, వెండర్ సిస్టంలను సమూలంగా మార్చడం కానీ వెంటనే జరిగే పని కాదు. దేశంలో జరిగే కీలక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే 2017లో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ డైరెక్టర్ జనరల్ గా పెట్టారు. అయితే ఏళ్లు గడిచిన ఎన్టీఏ పనితీరు మెరుగుపడలేదని అనేక ఉదాహరణలు క్లారిఫై చేస్తున్నాయి. ఒక్క నీట్ విషయంలోనే కాదు, దేశంలో ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ, తుదికి విడుదల, ఫలితాల విడుదలలోనూ ఎన్టీఏ చాలా గందరగోళాలు సృష్టిస్తోంది. ప్రతి సంవత్సరం తప్పులు జరుగుతున్నా సంస్థ పనితీరు మార్చుకోవటం లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోనూ గందరగోళమే. మల్టిపుల్ చాయిస్ లో 4 ఆప్షన్లుంటాయి. ఈ ఏడాది జరిగిన జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ పేపర్లో ఒక ప్రశ్నకు 3 సరైన ఆప్షన్లు ఇచ్చారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం అంటే ఇదేనా? తప్పులు లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరా? ఎక్స్పర్ట్స్ తో డిస్కషన్ చెయ్యరా? ఏంటిది అన్న అసహనం స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల్లో కనిపించాయి. సాధారణంగా ఏ పరీక్ష నిర్వహిస్తున్నా ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. దానివల్ల విద్యార్థులు పోటీ తీవ్రతను అంచనా వేసుకుంటారు. జేఈఈలో ఎన్టీఏ ఏనాడు దరఖాస్తుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. జేఈఈ అడ్వాన్స్డ్ ను నిర్వహిస్తున్న ఐఐటీలు ఏటా 100 పేజీలతో సమగ్ర నివేదిక విడుదల చేస్తాయి. ఇదే తరహాలో జేఈఈ మెయిన్ పై ఎన్టీఏ నివేదిక ఎందుకివ్వదన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒక్క మార్కు అటు ఇటు అయినా చాలా ర్యాంకులు చాలా మారుతుంటాయి. అయినా ఎన్టీఏది అదే నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు నీట్ యూజీ రద్దుతో కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు పెట్టిన తల్లిదండ్రులకు మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ఐఎంఎఫ్ చీఫ్ అసదుద్దీన్. పరీక్షా పే చర్చ మన్ కీ బాత్ లో టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పిన మోదీ ఇప్పుడు ఆ పిల్లలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారాయన. क्या हुआ वो कानून बनाया आपने पार्लियामेंट में, सजा दे देंगे, फुला कर देंगे, ऐसा कर देंगे, पेपर कैसा लीक हो गया भाई? और कहाँ गया प्रधानमंत्री का वो मन की बात? बच्चों को बोल रहे थे कि टेंशन मत लो, अब वो बच्चों को क्या जवाब देंगे प्रधानमंत्री? मन की बात में तो आपने कह दिया बच्चों को कि टेंशन मत लो। अब वो जो बच्चे पिछले 2 साल से तैयारी कर रहे हैं, जो उनके माँ बाप लाखों रुपया इस ये जो कोचिंग सेंटर्स में बर्बाद कर दिए, उन पर क्या गुजर रही होगी? उन गरीब बच्चों के ऊपर जो ख्वाब देखते हैं कि नीट का एक एग्जाम को क्वालिफाई करें। बीजेपी को जवाब देना पड़ेगा, प्रधानमंत्री जवाब दे, शायद प्रधानमंत्री एक और मन की बात कर देंगे उनके लिए, उतना ही होगा। मगर वो बच्चे बच्चियां तो आज उनका दिल टूटा हुआ है। उनके माँ बाप के पास अब समझ में नहीं आ रहा है कि वो क्या करें, कैसा करेंगे।
బ్యాంకు లాకర్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే ప్రక్రియలో కఠినమైన నిబంధనలు పాటించలేదు. కొన్ని కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు హిందీ మీడియం పేపర్లు ఇవ్వటం వంటి గందరగోళాలు జరిగాయి. కాంటాక్ట్ సిబ్బందిపై ఆధారపడటం సమస్యగా మారింది. పరీక్షల పర్యవేక్షణకు పూర్తి స్థాయి శాశ్వత సిబ్బంది లేకపోవటం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల లీకేజ్ మాఫియా ఈజీగా చొరబడుతోందన్న విమర్శలున్నాయి. నిజానికి ఎన్టీఏ ఫెయిల్యూర్స్ ను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో డాక్టర్ కె రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చాలా కీలక సిఫారసులు చేసింది. వీలైనంత వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులకు మారాలంది, లేదా ప్రశ్నపత్రాన్ని డిజిటల్ గా కేంద్రాలకు పంపి అక్కడ ప్రింట్ తీసుకునే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయటం. అలాగే విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు జేఈఈ తరహాలో నీట్ను కూడా 2 దశల్లో నిర్వహించాలంది. ఎన్టీఏలో శాశ్వత పోస్టులను సృష్టించడం, ఐఐటి, ఎయిమ్స్ తరహా కఠినమైన సెక్యూరిటీ నిబంధనలను తేవటం కీలకమంది. 2024 వివాదాల తరువాత ఎన్టీఏ అధిపతిని మార్చడం, కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ 2026లో కూడా నీట్ పేపర్ లీకేజ్, పరీక్ష రద్దుతో కథ మారలేదన్న విషయం స్పష్టమైంది. ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటమే అంటూ కాంగ్రెస్, ఇతర విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్టీఏ ఆఫీస్ ముందు ధర్నాలు కూడా చేశాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి దేశ అత్యున్నత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలంటే లెక్చర్లు దంచడం కాదు, ఎన్టీఏ వెంటనే రంగంలోకి దిగాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించడం, డిజిటల్ క్వశ్చన్ పేపర్ ట్రాన్స్మిషన్ కీలకం. పరీక్షకు కొన్ని నిమిషాల ముందే ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ప్రశ్నపత్రాన్ని పరీక్షా కేంద్రాలకు పంపాలి. అక్కడ ప్రత్యేక బయోమెట్రిక్ పాస్వర్డ్లతో మాత్రమే అది ఓపెన్ అయ్యేలా చూడాలి. దీనివల్ల రవాణా సమయంలో జరిగే లీకేజ్లను అరికట్టొచ్చు. నీట్ వంటి పెద్ద పరీక్షలను పెన్ అండ్ పేపర్ విధానం నుంచి పూర్తిగా ఆన్లైన్ మోడ్కు మార్చాలి. దీనివల్ల ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, మాన్యువల్ తప్పులను అడ్డుకోవచ్చు. ఎన్టీఏ ప్రస్తుతం డెప్యూటేషన్, కాంటాక్ట్ సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడుతుంది. అలా కాకుండా ఐబీపీఎస్ లేదా యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణ, భద్రత కోసం ప్రత్యేక శాశ్వత సిబ్బందిని నియమించాలి. ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే తక్కువ భద్రత ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడం ఆపాలి. కేవలం ప్రభుత్వ సంస్థలు, అధికృత డిజిటల్ కేంద్రాల్లోనే పరీక్షలు జరపాలన్న సూచనలు పెరుగుతున్నాయి. ఒకే రోజు 20 లక్షలకు పైగా విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం భద్రతా పరంగా పెద్ద సవాల్. సో జేఈఈ తరహాలో నీట్ పరీక్షను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా 2 దశల్లో నిర్వహించాలి. దీనివల్ల అక్రమాలకు పాల్పడే ముఠాల ప్రభావం తగ్గుతుందంటున్నారు. నీట్ పరీక్షను ఒకే రోజు కాకుండా వివిధ రోజుల్లో విడతల వారీగా నిర్వహించి మార్కులను పర్సెంటైల్ పద్ధతిలో నార్మలైజ్ చేయాలంటున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద తప్పు చేసిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానాను వేగంగా అమలు చేయాలంటున్నారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు ఎన్టీఏ మొదట తిరస్కరించే ధోరణిని వీడాలన్న సూచనలొస్తున్నాయి. ఇండిపెండెంట్ నిపుణులతో కూడిన ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం. ఎన్టీఏను కేవలం ఒక పరీక్షలు నిర్వహించే ఏజెన్సీగా కాకుండా అత్యున్నత భద్రతా, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చినప్పుడే దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా మారుతుంది. అప్పటిదాకా గెస్ట్ పేపర్ ముసుగులో, వాట్సాప్ లో సర్క్యులేట్ అవటం, టెలిగ్రామ్ లో వైరల్ అవటం వంటివి జరుగుతూనే ఉంటాయి.